రైట్. మొదటగా ఎక్స్ప్లెనేషన్లకు పోతే ఇప్పటిదాకా మనం అన్ని హెడ్లైన్ చూస్తాం. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూస్తే కవిత కొత్త పార్టీ, కేసీఆర్ ఫ్యామిలీలో మొదలైన పోరు, బీజేపీతో బీఆర్ఎస్ దోస్తి, కవితకు నచ్చట్లే, కమలం పార్టీపై కొట్లాడే స్వేచ్ఛ లేదు, రాజకీయంగాను అనగదొక్కుతున్నట్లు ప్రచారం, ఆస్తులన్నీ కేటీఆర్కి అప్పగించిన కేసీఆర్, రజతోత్సవ సభలోనూ వారసుడిగా కేటీఆర్ ఫోటో, బీఆర్ఎస్లో ఒంటరిగా మారిన కవిత, మహిళలు రాజకీయంగా రాణించాలనేదే కాంగ్రెస్ కోరిక, కవిత కొత్త పార్టీని స్వాగతిస్తాం, కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ బాంబు పేల్చారు టీపీసీసీ మీడియా సెల్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి. బుధవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని చెప్పారు. బీఆర్ఎస్లో కవిత ఒంటరయ్యారని, తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారని చెప్పారు. ఈ మేరకు బుధవారం మీడియాతో మాట్లాడిన సామా కవితకు కల్వకుంట్ల ఇంటితోనే పోరు మొదలైందని, కవిత కొత్త పార్టీని కాంగ్రెస్ స్వాగతిస్తున్నట్టు కామెంట్ చేశారు. సో ఇక్కడ క్లియర్గా మనం రెండు అంశాలు మాట్లాడుకోవాలి. ఏమని మాట్లాడుకోవాలి? ఒకటి, గత కొన్ని రోజుల నుంచి కూడా కొంత ప్రచారం జరుగుతున్నటువంటి మాట వాస్తవమే. ఏం ప్రచారం జరుగుతుందని అడగొచ్చు మీరు. ఒకటి, హరీష్ రావు పార్టీ మారబోతున్నాడు, హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతున్నాడు, హరీష్ రావుకు బీఆర్ఎస్లో ప్రయారిటీ తగ్గింది, హరీష్ రావును బీఆర్ఎస్లో పట్టించుకోవట్లేదు అనేటువంటి ప్రచారం ఒకటి. ఇక రెండో ముచ్చటేంది, ఎప్పుడైతే లిక్కర్ కేసులో మరి జైలుకు పోయి వచ్చినటువంటి కవిత ఈ లిక్కరు ముద్రను చెరుపుకోవాలంటే, మరి ప్రజల్లోకి పోవాలంటే ఏదైనా కొత్త రాగాన్ని ఎత్తుకోవాలి. ఆ కొత్త రాగం ఏమైతే బాగుంటున్నటువంటి కాన్సెప్ట్లో ఎత్తుకు పై ఎత్తు వేస్తూ కొన్ని రోజుల పాటు బీసీల కోసం కొట్లాని అన్నది, కొన్ని రోజుల పాటు పూలే విగ్రహం అన్నది, మళ్ళీ ఇప్పుడు సామాజిక తెలంగాణ అంటున్నది. ఇక రేపు కొత్త పార్టీ పెట్టి కొట్లాడుతూ ఉంటుంది. మరి నిజంగానే కొత్త పార్టీ పెడుతుందా అంటే ఆమె ఎక్కడ అఫీషియల్గా చెప్పలే, కానీ కొంత ప్రచారం అయితే జరుగుతున్నది. మరి అది బీఆర్ఎస్ ఇచ్చే లీకా లేకపోతే కాంగ్రెస్ ఏమైనా ప్రచారం చేస్తుందో తెలియదు, కానీ కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది అనే చర్చ మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్నది. సో ఇది నిజమా అబద్ధమా పక్కన పెడితే, ఇది ప్రచారమా లేకపోతే వాస్తవం అనేది పక్కన పెడితే, బట్ కవిత కొత్త పార్టీ అనేటువంటి అంశానికి నిన్న కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి మరి మండుతున్న నిప్పుకు ఇంకొంత పెట్రోల్ పోసి బగ్గుమని లెక్క చేసాడు. అని అసలే కన్ఫ్యూజన్లో ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇటు కవిత వర్గము అటు హరీష్ రావు వర్గము కన్ఫ్యూజన్లో ఉన్నారు. మొన్న వరంగల్ సభలో కేటీఆర్ గారి ఫోటో ఉన్నది సభలో, కేసీఆర్ గారి ఫోటో ఉన్నది సభలో, హరీష్ రావు ఫోటో లేదు, కవితమ్మ ఫోటో లేదు. మరి మా కవితమ్మకు హరీష్ రావుకి ప్రయారిటీ తగ్గిందా, తగ్గించిరా, అసలే లేకుండా చేస్తున్నారా కేసీఆర్ గారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ బీఆర్ఎస్ వారసుడు మరి నిజంగానే కేటీఆరా లేక హరీష్ రావు కవితను వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ కవితకో లేకపోతే హరీష్ రావుకో నెక్స్ట్ అవకాశం ఇచ్చినట్టుంటే మన సభలో ప్రయారిటీ ఉండేది. మన సభలో లేదు, ఇప్పుడు పార్టీలో లేదు, అక్కడ ఇంట్లో లేదు. ఇన్ని చోట్ల ప్రయారిటీ లేని కవితమ్మ మరి భవిష్యత్తు కార్యాచరణ కూడా ఆలోచన చేసుకోవాలి కదా. సో మరి కవితమ్మ భవిష్యత్తు కార్యాచరణ ఏందా అంటే రేపో మాపు 16, 15, రేపు 16 కదా, 16, 17కో మరి అటు అమెరికాను దుబాయ్ పోతుంది మేడం, ఏడికి కొడుకు దగ్గరికి పోతుందని ప్రచారం జరుగుతున్నది. సో మరి అమెరికానా దుబాయ్ పక్కన పెడితే విదేశం అయితే పోతున్నది. మరి విదేశం పోతున్నటువంటి కవితమ్మ పోతూ పోతూ వాళ్ళ నాన్నగారికి ఓ 2-3 పేజీల లేఖ రాసి, ఆ లేఖ సారాంశం ఏంటంటే నాకు పార్టీలో పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, కీలకమైన పదవులు ఇవ్వట్లేదు, సో ఇట్లయితే కష్టమే, నాకు ఏదైనా పదవులు ఇస్తేనా పార్టీలో ఉంటా లేకపోతే సొంత దుకాణం పెట్టుకుంటా అనేటువంటి ఒక లేఖ సారాంశం అనేది ఒక ప్రచారం జరుగుతున్నది. ఆ లేఖ కనుక కేసీఆర్ గారు సీరియస్గా తీసుకుంటే ఏదైనా పదవులు ఇచ్చి బుజ్జగించి అందరూ కలిసి మెలిసి మరి బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలని చెప్తారు. మరి ఒకవేళ కేసీఆర్ కనుక ఆ లేఖను పట్టించుకోకపోతే, ఆ లేఖ మీద స్పందించకపోతే కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం అయితే ఇంకొంత ఊపు అందుకుంటుంది, ఇంకొంత ప్రచారం జరుగుతుంది. మరి ప్రచారం బీఆర్ఎస్ చేపిస్తుందా కాంగ్రెస్ చేపిస్తుందా తెలియదు, కానీ ప్రచారం మాత్రం ఊపు అందుకుంటుంది. జనాలకు ఒక మెసేజ్ పోతుంది, అరే కల్వకుంట్ల కవిత ఒక పార్టీ పెట్టబోతుంది, కల్వకుంట్ల కవిత ఒక కొత్త పార్టీ పెట్టబోతుంది, కల్వకుంట్ల కుటుంబంలో అందరి మధ్య సఖ్యత లేదు, ఐక్యంగా లేరు, కల్వకుంట్ల ఫ్యామిలీలో ఆధిపత్య పోరు మొదలైంది అన్నటువంటి ఒక మెసేజ్ జనాలకు పోయేటువంటి అవకాశం అయితే కనబడుతుంది క్లియర్ కట్గా. బట్ తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, నిజంగానే కవిత కొత్త పార్టీ పెడుతుందా పెట్టదా, దీని గురించి తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఒకవేళ పెడితే
మరి ఎప్పుడు ముహూర్తం ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎప్పుడు ముహూర్తం అంటే జూన్ 2కు ఏమైనా ముహూర్తం ఫిక్స్ చేసే అవకాశం ఉందా కవిత కొత్త పార్టీ? లేకపోతే జూన్ తర్వాత లోకల్ బాడీ ఎన్నికల ముందు ఏమైనా అనౌన్స్ చేసే అవకాశం ఉందా? ఎప్పుడు ఉంటుంది అనౌన్స్మెంట్ అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కొత్త పార్టీ పెట్టినా పెట్టకపోయినా, ఒకవేళ పెడితే అనౌన్స్మెంట్ డేట్ ఎప్పుడు ఉంటుంది, పెట్టకపోతే మరి ఎట్లా కేసీఆర్ గారు కవితను బుజ్జగిస్తున్నటువంటి ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు, కవిత నిజంగానే కొత్త పార్టీ పెడితే స్వాగతించేటోళ్ళు ఉన్నారా లేరా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు కవిత కొత్త పార్టీ మీద అని మనం కనుక పోల్ పెడితే ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఎమ్మెల్సీ కవితకు కొత్త పార్టీ అవసరమా అని ఒక పోల్ పెట్టినాం. ఆ పోల్లో అవసరం లేదు అని చెప్పేసి 70% మంది ఓట్స్ వేసిరా. 818 ఓట్లలో 70% ఓట్లు కవిత గారి పార్టీని తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. క్లియర్గా ఏమంటున్నారు, కవితకు కొత్త పార్టీ అవసరం లేదని తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సో ఇది పెట్టాలమ్మా, మీరు ఖచ్చితంగా ఇది అప్లోడ్ చేయండి. కవితక్క కొత్త పార్టీని తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ 70% మంది కూడా కవితక్క మీరు పార్టీ పెట్టొద్దు అని చెప్తున్నారు, కానీ మరి 70% మంది మీరు పార్టీ పెట్టాలని ఎక్కడ చెప్పట్లే. ఒక 30% మంది మాత్రమే అక్క మీరు పార్టీ పెట్టాలని ఓట్లు వేసిరు, కానీ 70% మంది అక్క మీరు పార్టీ పెట్టొద్దు అని చెప్పేసి సలహాలు సూచనలు ఇస్తున్నారు కవితక్కకు. మరి తెలంగాణ ప్రజల మాట వింటదా వినదా తెలియదు కవితక్క. కానీ ఒకవేళ ఈ వీడియో కనుక చూస్తే, ఒకవేళ ఈ వీడియో చూస్తున్నైనా కవితక్క దాకా షేర్ చేయరు. నిజంగా కవితక్క కనుక పార్టీ పెట్టాలనే ఆలోచన ఉంటే మరి మీ ఆలోచనని విరమించుకోండి. తెలంగాణ ప్రజలు కూడా స్వాగతిస్తలే మీ పార్టీని, మీ ఆలోచనని స్వాగతిస్తలే, మీ అభిప్రాయాన్ని స్వాగతిస్తలే. మీరు చేయిస్తున్నటువంటి ఈ కొత్త పార్టీ ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు స్వాగతిస్తలే. దయచేసి వీడియో కూడా చూసేవాళ్ళు ఉంటే కవితక్క దాకా చేరవేయండి. పార్టీ పెట్టి తర్వాత మళ్ళీ పలసనే కంటే పార్టీ పెట్టకుండానే మరి బీఆర్ఎస్ పార్టీలో బలంగా తయారయ్యే ప్రయత్నం చేస్తుంది కవితక్క. కాబట్టి సో ఈ ప్రచారాన్ని మరి ఇక్కడ పెట్టినటువంటి పోల్ని కవితక్క దృష్టికి తీసుకుపోయేదాకా కొంచెం షేర్ చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉన్నది. ఎందుకంటే కవితక్క మన ఆడపడుచు, కవితక్క మన తెలంగాణ ఆడపడుచు. మరి బతుకమ్మలో కీలకంగా వివరించినటువంటి కవితక్కకు పార్టీ అవసరం లేదని 71% మంది ఇంకా పెరుగుతున్నారు, 71% మంది చెప్తా ఉన్నారు. కాబట్టి సో దయచేసి ఈ వీడియోని కవితక్క దాకా పోయేటట్టు షేర్ చేయండి. మీరు పార్టీ పెట్టాలనే ఆలోచన ఉంటే మాత్రం విరమించుకోండి అక్క. ఎందుకంటే తెలంగాణ ప్రజలు వెల్కమ్ చెప్పేటట్టు లేరు, మీ పార్టీకి వెల్కమ్ చెప్పేటట్టు లేరు. సో దయచేసి మీ ఆలోచనని విరమించుకోండి అని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఆ తర్వాత మీ ఇష్టం. బట్ మనకైతే ఇక్కడ తెలంగాణ ప్రజలు పార్టీ వద్దని చెప్తున్నారు కవితక్కకు. రైట్. ఇక